అందరికీ నమస్కారం అండి. నేను సుధారాణిని. ఈరోజు పల్లి చట్నీ తయారు చేయ విధానం చూపిస్తాను, చూడండి. పల్లీలు 1 కప్పు, కొబ్బరి కొంచెం, 2 వెల్లుల్లి, కొంచెం చింతపండు, కొంచెం అల్లం ముక్క, పచ్చిమిర్చి 3, ఇవి బాగా ఘాటుగా ఉంటాయి అన్నమాట, కారం ఎక్కువ ఉంటాయి. ఉప్పు తగినంత, కరివేపాకు పోపులోకి, ఎండుమిర్చి, ఆవాలు. ముందుగా మనం బాండీ పెట్టి బాండీలో వేరుశనగపప్పు వేసి వేయించుకుందామా. వేరుశనగపప్పుని వేయించుకుందాము, మాడకుండా. మంట మీడియం ఫ్లేమ్లో పెడదాం. బాగా హై పెట్టానుకో పైన మారుద్ది, లోపల వేగదు. అందుకని మీడియం మంట మీద పెట్టి చక్కగా వేగుంటుంది. వేరుశనగపప్పు అన్నమాట. వేరుశనగపప్పు వేగిని తీసాను. ఇది బాండీలో ఆయిల్ పోసి పోపు వేసుకున్నాం. నేను చేసే విధానం అయితే ఇది. చాలామంది అన్ని గింజలు వేస్తుంటారు, కానీ చట్నీలో ఏమీ అవసరం లేదు. ఒట్టి ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఈ 3 మాత్రమే వేస్తే చాలు. పోపు ఎప్పుడు కూడా చట్నీలో చల్లారిన తర్వాత వేసుకోవాలి. వేడి వేస్తే చట్నీ టేస్ట్ మారిపోద్ది, ఉడికినట్టుగా అయింది అన్నమాట. నేనైతే ఇలానే వేస్తాను. పోపు చల్లారినాకే పోయాలి చట్నీలో. పచ్చిమిర్చిని ఎప్పుడు వేయించుకొని వేసుకోవాలి. ఇందాక బాండీలో వేసి చూపించాను, మర్చిపోయాను. పచ్చిమిర్చి ఎప్పుడు వేగితేనే టేస్ట్ వస్తుంది అన్నమాట చట్నీ. చాలామంది పచ్చి వేస్తుంటారు, అలా వేయకూడదు. పచ్చిమిర్చి వేగితేనే రుచిగా ఉంటుంది. నేను ఎప్పుడు వేయించే వేస్తాను అన్నమాట. ఇలా వేయితే చాలు, చక్కగా మంచి టేస్ట్ వస్తుంది చట్నీ. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని అన్నీ పట్టుకుందాం. పచ్చిమిర్చి వేయించి వేసాను కదా, వేయించిన పప్పు ఆకు మాత్రమే తీసుకున్నాను నేను, సరిపడా. అయితే ఎవరో దీనిలో వేసేసి మిక్సీ పట్టుకుందాం. మిక్సీలో సరిపడా వాటర్ వేసుకుందాం. కరివేపాకు ఎప్పుడు నేను చట్నీలో కొంచెం వేస్తాను, తాలింపులో కొంచెం వేస్తాను. చట్నీ జార్లో అది వేసేసాను. దానిలో నెక్స్ట్ తాలింపు వేసుకుందాం. పోపు దీనిలో పోసేద్దాం. అంతేనండి. ఇంకా పల్లి చట్నీ తయారు చేసే విధానం, నేను తయారు చేసే విధానం అన్నట్టు ఒక మాట మర్చిపోయానండి. దోశలకు కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది చట్నీ. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. పల్లి చట్నీ.